హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. సో ఈ వీడియోలో నేను మీకు 5th క్లాస్ ఇంగ్లీష్ చాప్టర్ 8 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో చాప్టర్ 8 వచ్చేసి ఏ బర్త్డే లెటర్. ఓకే, సో బర్త్డే లెటర్ అనగానే మనకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఓకే, బట్ ఇక్కడ లెటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి తెలియజేయాలంటే లెటర్లో రాసి మనం తెలియజేసేవాళ్ళం. ఇంకా రాజుల కాలానికి వెళ్ళినట్టయితే ఒక పావురానికి, సో పక్షులకు వాటి కాలికో దేనికో ఒకటి, సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని రాసి పలానా చోటికి ఆ పక్షి వెళ్ళి ఒక సర్టెన్ పర్సన్కు అందించేదన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్క ప్లేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొక ప్లేస్కి తెలియజేసేవాళ్ళు. ఆ తర్వాత మానవుల్లోకి వచ్చేసరికి, అంటే రాజుల కాలం తర్వాత వచ్చేసరికి మనమంతా కూడా ఒక లెటర్ని పోస్ట్ బాక్స్లో వేయడం వల్ల ఆ పోస్ట్ బాక్స్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నిటినీ ఒక పోస్ట్ మ్యాన్ కలెక్ట్ చేసుకొని, సో ఆ పోస్ట్ మ్యాన్ ఊరికి తిరిగి ఆ లెటర్స్ని అందించేవాడు అనమాట. సో ఆ విధంగా ఒకరి కుశలం తెలుసుకోవడము, లేదంటే ఏదైనా ఒక చావు వార్త చెప్పడము, లేదంటే ఒక గుడ్ న్యూస్ చెప్పడం, ఈ విధంగా లెటర్స్ ద్వారా చేసుకుంటూ వచ్చాం. అండ్ తర్వాత టెక్నాలజీ పెరగడం వల్ల ల్యాండ్ ఫోన్ కనుగొన్నారు. అండ్ కీప్యాడ్స్, ఇప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ఐఫోను, ల్యాప్టాప్స్. సో టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనం ఇతరులతో కమ్యూనికేషన్ చాలా హై లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి అప్పటి కాలంలో లెటర్స్ ఉండే కాబట్టి సో ఈ లెటర్స్ ఏ విధంగా రాసేవాళ్ళు, సో ఏంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చేవారు చూద్దాం మరి. సో ముందుగా లెసన్లోకి వెళ్ళడానికన్నా ముందు మనం ప్రీ రీడింగ్ గురించి తెలుసుకుందాం. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఈ పిక్చర్లో మీకు ఎవరు కనిపిస్తున్నారు? నెహ్రూ గారు ఉన్నారు, జవహర్ లాల్ నెహ్రూ, అండ్ నెక్స్ట్ ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. సో వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ డాటర్ అన్నమాట. యాక్టివిటీ 1. సో కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్? హూ ఆర్ దే? సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్, పిక్చర్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు? సో జవహర్ లాల్ నెహ్రూ, అలాగే ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ? సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిది? ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అండ్ హౌ డిడ్ దే సర్వ్ అవర్ కంట్రీ? సో వీళ్ళు మన దేశానికి ఏ విధంగా సేవ చేశారు అంటే, జవహర్ లాల్ నెహ్రూ వచ్చేసి మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఉమెన్స్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందిరా. అండ్ తను ఎన్నో స్టేట్స్కు గవర్నర్గా కూడా సర్వ్ చేసిందనమాట. వెన్ డూ వీ సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ ద పర్సన్ ఇన్ ద పిక్చర్ యాజ్ చిల్డ్రన్స్ డే? సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో ఒకరి బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటామంట. అది ఎప్పుడు అంటే నవంబర్ 14th జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. బికాజ్ తనకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి చిల్డ్రన్స్ డే ఆ రోజు మనం జరుపుకుంటాం అన్నమాట. హౌ డస్ యువర్ ఫాదర్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్ ఫర్ యూ? సో అందరి ఫాదర్స్ కూడా వాళ్ళ పిల్లలపైన ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. మరి మీ ఫాదర్ ఏ విధంగా మీపై ప్రేమ చూపిస్తాడంటే, ఏదైనా నచ్చింది కొనివ్వడము, లేదా నీకు సూట్ అయ్యేది తీసుకొని రావడము, ఫుడ్ తినిపించడం, ఇక్కడికి తీసుకొని వెళ్ళడం, సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి. రీడింగ్ ఏ బర్త్డే లెటర్. సరే, మరి మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సరే ఈ లెటర్ ఎక్కడి నుంచి రాశారంటే సెంట్రల్ ప్రిజన్ 26 అక్టోబర్ 1930. సో 1930 అక్టోబర్ 26లో ఈ లెటర్ రాయడం జరిగింది. ఎక్కడి నుంచి? సెంట్రల్ ప్రిజన్ నుంచి అన్నమాట. సరే, మై డియర్ ఇందిరా. సో జవహర్ లాల్ నెహ్రూ తన కూతురైనటువంటి ఇందిరాకు రాస్తున్నాడు. సో ప్రియమైనటువంటి నా ఇందిరా, on your birthday you have been in the habit of receiving presents and good wishes. Good wishes you will still have in full measure. But what present can I send you from Naini prison? My presents cannot be very material or solid. They can be of the mind and spirit, things that even the high walls of prison cannot stop. ఓకే, సో ప్రియమైనటువంటి ఇందిరా,
నీ బర్త్డే రోజు నువ్వు అందరి నుంచి గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటావు, అలాగే అందరు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని కానీ గుడ్ విషెస్ని వీటన్నిటినీ కూడా నువ్వు పొందుతూ ఉంటావు. ఓకే, సో గుడ్ విషెస్ అంతా కూడా నీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటా. కానీ ఈ నైనీ ప్రిజన్ నుంచి, ఈ సెంట్రల్ ప్రిజన్ నుంచి నేను నీకు ఎటువంటి గిఫ్ట్ని పంపించలేను. కానీ నేను పంపించేటువంటి గిఫ్ట్ అయితే మెటీరియల్ రూపంలోనో లేదా సాలిడ్ రూపంలో అయితే ఉండదు. సో నేను పంపించేటువంటి గిఫ్ట్ నా మైండ్ యొక్క, అలాగే నా యొక్క స్పిరిట్. సో పంపించేటువంటి థింగ్స్ ఈ సెంట్రల్ ప్రిజన్ యొక్క వాల్ కన్నా చాలా హైలో ఉన్నటువంటివి. సో ఎంత పెద్ద వాల్స్ అయినా కూడా నేను పంపించేటువంటి ఈ ప్రెజెంట్ నీకు చేరుతుంది. సో ఏ పెద్ద సెంట్రల్ ప్రిజన్ గోడ కూడా నా యొక్క ప్రెజెన్స్ని ఆపలేవు అని చెప్తున్నాడు. యు నో స్వీట్ హార్ట్ హౌ ఐ డిస్లైక్ సర్మనైజింగ్ అండ్ డాలింగ్ అవుట్ గుడ్ అడ్వైస్. I always thought that the best way to find out what is right and what is not right. Okay, then what should be done and what should not be done is not by giving a sermon, but by talking and discussing, and out of discussion sometimes a little bit of truth comes out. None of us need to imagine that we have learned everything worth learning and become very wise. ఓకే, సో నీకు తెలుసు నా చిన్ని తల్లి, నాకు ఉపన్యాసాలు ఇవ్వడం అన్నా, సో నాకు ఉపన్యాసాలన్నా లేదా ఇతరుల సలహాలు తీసుకొని బయటికి రావడం అన్నా కూడా నాకు నచ్చదు. అండ్ నేను ఎప్పటికీ కూడా ఒకటే ఆలోచిస్తా, ఏంటి అంటే ఏది రైట్ ఏది రాంగ్. సో ఏం చేస్తే రైట్ అవుతుంది, ఏం చేస్తే రాంగ్ అవుతుంది, అదేవిధంగా ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ఇవన్నీ కూడా నాకు ఉపన్యాసాల ద్వారా నాకు నచ్చవు. అండ్ అదేవిధంగా మాట్లాడుకోవడం కానీ, డిస్కస్ చేయడం కానీ, అండ్ కొన్నిసార్లు నిజాన్ని బయటికి తీసుకొని వస్తాయి మనం మాట్లాడుకోవడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల. అండ్ నేను దీన్ని కూడా అంటే చాలా విలువైన దాని గురించి, నేర్చుకునేటువంటి దాని గురించి నేను ఏమాత్రం ఆలోచించడం లేదు. అండ్ ఏ ఒక్కరు కూడా మనం ఏ విధంగా అంటే చాలా విలువైన దాని గురించి నేర్చుకోవాలి అండ్ తెలివిగా ఉండాలి. సో ఏ ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచించడం లేదు. సో ఈ విధంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ నీకు తెలుసు కదా, ఉపన్యాసాలన్నా లేదా బయటికి రావడం అన్నా కూడా నాకు నచ్చదు ఇతరుల మాటలు విని. అండ్ అదేవిధంగా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తుంటా, ఏంటి అంటే అంటే ఏ దారిలో వెళ్తే మనం రైట్ చేయొచ్చు, ఏ దారిలో వెళ్తే మనం రాంగ్ చేయొచ్చు, అండ్ దేన్ని మనం చేయాలి దేన్ని చేయకూడదు అని ఒకరి ఉపన్యాసం వల్ల నాకు నచ్చదు అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, డిస్కస్ చేసుకుంటామో, డిస్కషన్ ద్వారానే ఎన్నో నిజాలు బయటకు వస్తాయి. అండ్ మనలో ఏ ఒక్కరు కూడా విలువైనటువంటి దాన్ని నేర్చుకోవాలని చెప్పి ఇమాజిన్ కూడా చేసుకోవడం లేదు. ఓకే అని చెప్తున్నాడు. Bapuji is in prison, but the magic of his message has stolen the hearts of India's millions. Men and women and even little children come out of their little shells and become India's soldier of freedom. In India today we are making history, and you and I are fortunate to see this happening before our eyes and to take some part ourselves in this great drama. సరే, సో ఏం చెప్తున్నాడు అంటే ఇందిరాకు బాపూజీ కూడా జైల్లో ఉన్నాడు. కానీ తను చెప్పేటువంటి మాటల్లోని మ్యాజిక్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరి హృదయాల్ని దోచేసుకొనింది. అంటే తన యొక్క మాటలు అంత బాగుంటాయంట. సో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా చిన్నపిల్లలు కూడా బయటికి వచ్చి ఈ ఫ్రీడమ్ మూమెంట్లో సోల్జర్స్గా పాల్గొంటున్నారు. అండ్ అదేవిధంగా ఈ భారతదేశంలో ఈరోజు ఈ చరిత్రని మనమంతా కూడా సృష్టిస్తున్నాం. అండ్ నువ్వు అలాగే నేను కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూస్తున్నాం కదా. సో
ఈ డ్రామాలో మనం కూడా మన యొక్క పాత్రను పోషించినట్టయితే మన యొక్క లైఫ్కి అర్థం ఉంటుంది అని నెహ్రూ ఇందిరాతో చెప్తున్నాడు అనమాట. వాట్ పార్ట్ షాల్ వి ప్లే ఇన్ ఇట్? సో మరి మనం ఎటువంటి పాత్రని ఈ డ్రామాలో పోషించవచ్చు అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నో ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ విష్ టు హైడ్. For the desire to hide anything means that you are afraid, and fear is a bad thing and unworthy of you. Be brave, and all the rest follows you. You know that in our great freedom movement under Bapuji's leadership, there is no room for secrecy or hiding. We have nothing to hide. We are not afraid of what we do or what we say. We work in the sun and in the light. Even so, in our private lives, let us make friends with the sun and work with the light and do nothing secretly. And if you do so, my dear, you will grow up a child of the light, unafraid and serene and unruffled, whatever may happen. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో తన కూతురికి. సరే, సో మరి ఈ ఫ్రీడమ్ మూమెంట్లో మనం ఏ విధంగా పాల్గొనొచ్చు? సరే, సో ఆలోచించడానికి అంత ఈజీ ఏం కాదు, కానీ ఏది రైటు ఏది రాంగు అని ఆలోచించాలంటే చాలా కష్టమే. సో కానీ నువ్వు ఏం చేసినా కూడా చాలా సీక్రెట్గా, సో చేసిన దాన్ని దాచుకొనేలా చెయ్యకు. సో ఒకవేళ నువ్వు చేసిన దానికి ఏదన్నా దాస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు భయపడుతున్నావు అని అర్థం. సో ఎప్పుడైతే భయపడతావో ఆటోమేటిక్గా నీకు వాల్యూ ఉండదు, నువ్వు చేసిన దానికి విలువ ఉండదు అని అంటున్నాడు. అండ్ అదేవిధంగా ఏం చేసినా కూడా ధైర్యం కలిగి ఉండు. సో ధైర్యంతో ఉన్నట్టయితే అంతా కూడా మనకు మంచే జరుగుతుంది. అండ్ మనకు తెలుసు ఈ గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్లో బాపూజీ లీడర్షిప్ కింద ఎటువంటి సీక్రెట్స్ ఉండవు, ఎటువంటి దాగుడు మూతలు ఉండవు. సో అందుకని చెప్పి మనం దేన్ని కూడా దాచకూడదు. సో ఒకవేళ భయపడుతూ దేనైనా చేసినా అండ్ దేనైనా చెప్పినా కూడా మనం అలా ఉండకూడదు. సో ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా కూడా మనం చాలా ధైర్యంగా ఉండాలి, ఏమాత్రం భయపడకూడదు. అండ్ రాత్రి పగలు మనం పడాలి కూడా. ఈవెన్ మన యొక్క ఇండివిజువల్ లైఫ్స్ అన్నీ కూడా ఇతరులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల, లైక్ డే అండ్ నైట్ కష్టపడి మనం చేయడం వల్లనే మనకు ఎంతో బాగుంటుంది. ఇక అదేవిధంగా మనం ఏం చేసినా కూడా సీక్రెట్గా అయితే చేయకూడదు. ఒకవేళ సీక్రెట్గా చేసామంటే ఇంకా మనం చీకటిలో బతుకుతున్నట్టు అర్థం. సో ఏం చేసినా ఏం జరిగినా మనం చాలా బ్రేవ్గా ఉండాలి, ఏమాత్రం భయపడకూడదు అని చెప్తున్నాడు. I have written a very long letter to you, and yet there is so much I would like to tell you. How can a letter contain it? Goodbye, little one, and may you grow up into a brave soldier in India's service. Be all my love and good wishes. Your loving father, Jawaharlal Nehru. ఓకే, సో ఇప్పటికే నేను చాలా ఎక్కువ రాసినట్టున్నాను. సరే, నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే చాలా ధైర్యంగా ఉండు, ఏం చేసినా భయపడకుండా చెయ్యి. సో అందుకే నేను ఈ లెటర్ రూపంలో నీకు ఇలా చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈ లెటర్లో ఏముందైతే నాకు తెలియదు, కానీ చాలా బాగుండు. నీ పెరుగుదల మన ఇండియా సర్వీస్లో ఒక బ్రేవ్ సోల్జర్గా నువ్వు నిలిచిపోవాలి. అండ్ బాయ్, బ్లెస్సింగ్స్ చెప్తున్నాడు. చూడండి తన యొక్క ఫాదర్ సో ఏ విధంగా ఇందిరాకు రాశాడో. ఎస్, సక్సెస్ ఆఫెన్ కమ్స్ టు దోస్ హూ డేర్ టు యాక్ట్. ఇట్ సెల్డమ్ గోస్ టు ద timid who are ever afraid of the consequences. సో మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ధైర్యంగా దేన్నైతే చేస్తామో సో అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. అండ్ ఎవరైతే పిరికిగా బిహేవ్ చేస్తారో, ఎవరైతే కష్టాలను చూసి భయపడతారో వాళ్ళు ఎప్పటికీ ఓడిపోవాల్సిందే అని జవహర్లాల్ నెహ్రూ చెప్తున్నారు. గ్లాజరీ. సో మీనింగ్స్ చూసేద్దాం. ప్రెజెంట్స్ అంటే ఇక్కడ ఏదన్నా ప్రజెంటేషన్ ఇవ్వడం అనమాట, లైక్ గిఫ్ట్, లైక్ అవార్డ్స్ అలాంటివి. ఓకే, సో ప్రెజెంట్స్ మీన్స్ గిఫ్ట్స్. అండ్
ప్రిజన్ అంటే జైలు, ఖైదీ, లైక్ ఖైదీలో ఉండడం అనమాట. సర్మన్ ఏ టాక్ అనే మోరల్ సబ్జెక్ట్. సో ఉపన్యాసాలు ఇవ్వడం, ఏదైనా ఒక మంచి నీతి మీద అంటే నీతి సబ్జెక్ట్ మీద ఒక ఉపన్యాసం ఇవ్వడం అన్నమాట. డాలింగ్ అవుట్ టు గివ్ ఆర్ డెలివర్ ఇన్ స్మాల్ పోర్షన్స్ అంటే బయటికి తీసుకొని రావడం అని అర్థం, బయటపడడం. ఇమాజిన్, సపోజ్ ఆర్ అజ్యూమ్, సో ఊహించుకోవడం, ఒకవేళ అలా ఊహించుకోవడం అన్నమాట. అండ్ స్టోలెన్ అంటే దొంగలించడం లేదా గెలుచుకోవడం. సో సమ్వన్ స్టోల్ మై హార్ట్ అంటూ ఉంటారు, అంటే మా యొక్క మనసుని దోచుకోవడం అని అర్థం. ఫార్చునేట్ అంటే అదృష్టం, లక్కీ. రూమ్ ఫార్, ప్లేస్ ఫార్, ఆపర్చునిటీ ఫార్. అంటే ఇక్కడ నెహ్రూ ఏం చెప్తున్నాడంటే మన యొక్క బాపూజీ లీడర్షిప్లో ఎటువంటి సీక్రెట్ రూమ్ లేదు, ఎటువంటి హైడింగ్ రూమ్ లేదు, అంటే ఇటువంటి దానికి చోటు లేదు అని చెప్తున్నాడు. అండ్ సెరెనీ, కామ్ ఆర్ పీస్ఫుల్. సో సెరెనీ అంటే కామ్ ఆర్ పీస్ఫుల్. అండ్ రఫుల్డ్, నాట్ డిజార్డర్డ్, అంటే ఏమాత్రం రఫుల్ కాకుండా, అంటే ఏమాత్రం భయపడకుండా అని చెప్పుకోవచ్చు, అంటే ఆర్డర్లో ఉన్నట్టుగా. రెస్ట్, రిమైనింగ్, సో మిగతాది. కంటైన్ అంటే కలిగి ఉన్నది, క్యారీ. యాక్టివిటీ 2, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. On what occasion did Nehru write this letter to his daughter Indira? సో నెహ్రూ తన కూతురు అయినటువంటి ఇందిరకు లెటర్ రాశాడు కదా. సో ఎటువంటి అకేషన్ అంటే మ్యారేజా, బర్త్డేనా? ఎస్, బర్త్డే అకేషన్ మీద బేస్ చేసుకొని నెహ్రూ ఇందిరాకు లెటర్ రాశాడనమాట. వై కెన్ హీ నాట్ సెండ్ హర్ ఏ మెటీరియల్ ఆర్ సాలిడ్ ప్రెజెంట్? సో ఎందుకు తను ఒక మెటీరియల్ కావచ్చు లేదా సాలిడ్ రూపంలో ఉన్నటువంటి గిఫ్ట్ని పంపించలేకపోయాడు? సో సెంట్రల్ ప్రిజన్లో ఉన్నప్పుడు ఇక తనకు ఎటువంటి గిఫ్ట్ అక్కడ ఏమైనా దొరుకుతుందా అంటే నో, జైల్లో ఏమీ దొరకదు కదా. సో అందుకని చెప్పే తన మైండ్లో నుంచి, తన స్పిరిట్ నుంచి వచ్చినటువంటి మాటల్ని ఆ సెంట్రల్ గోడలు ఉంటాయి కదా, ఆ జైల్ గోడలు కూడా తను పంపించేటువంటి ప్రజెంటేషన్ని ఆపలేవు అని చెప్తున్నాడు. సో తను చెప్పే మాటలు అంత గ్రేట్ అన్నమాట. వాట్ అడ్వైస్ డిడ్ ఇందిరా గెట్ ఫ్రమ్ హర్ ఫాదర్? సో నెహ్రూ చెప్పాడు కదా ఇందిరాకు, ఎటువంటి సలహాలు చెప్పాడు? సో ఏం చేసినా ధైర్యంగా ఉండు, మనం ఈ ఫ్రీడమ్ మూమెంట్లో మన యొక్క పాత్రను కూడా ఉంచాల్సి ఉంటుంది. బాపూజీ లీడర్షిప్లో ఎటువంటి సీక్రెట్స్ లేకుండా మనం ఏం చేసినా ధైర్యంగా చేయాలి, భయపడకూడదు. భయపడితే ఇంకా మనం చేసిన దానికి వాల్యూ ఉండదు అని చెప్తున్నాడు. హూ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్? సో ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్గా ఎవరు అయ్యారు అంటే ఈవెన్ మెన్ అండ్ ఉమెనే కాకుండా చిల్డ్రన్స్ కూడా సోల్జర్స్ అయ్యారనమాట. వాట్ డస్ ఇట్ మీన్ ఇఫ్ యూ డిసైడ్ టు హైడ్ సంథింగ్? సో ఏదన్నా నువ్వు దాచాలనుకున్నావు అంటే సో ఆటోమేటిక్గా నువ్వు భయపడుతున్నట్టు. సో ఏదైనా మనం చేసిన దాని గురించి కానీ ఏదన్నా ఒక విషయం గురించి దాచుతున్నాము అంటే ఆటోమేటిక్గా మనం భయపడుతున్నట్టు అర్థం. సో భయం వల్ల మనం దేన్ని సాధించలేము. సో మనం చేసినటువంటి పనికి విలువ ఉండదు, అన్వర్తి అన్నమాట. హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్? సో మన ఇండియా కోసం పోరాడడానికి, ఫ్రీడమ్ కోసం పోరాడడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారు అంటే బాపూజీ గారి యొక్క ఉపన్యాసం వల్ల, తన యొక్క మాటల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయినారనమాట. సెక్షన్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు మరి. ఫస్ట్ ఏలో అండ్ బిలో. ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్. సో బాపూజీ మెసేజ్ వల్ల ఏం జరిగింది? హ్యాస్ స్టోలెన్ ద ఆర్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సో బాపూజీ మెసేజ్ వల్ల కొందరి మెన్ అండ్ ఉమెన్ యొక్క ఆర్ట్స్ని స్టోల్ చేసుకున్నాడంట బాపూజీ యొక్క మెసేజ్. జవహర్ లాల్ నెహ్రూ సేస్ దట్ ఇన్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్. సో మన యొక్క ఫ్రీడమ్ మూమెంట్లో జవహర్ లాల్ నెహ్రూ సేస్ దట్ ఇన్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్. సో ఏం చేయాలి? దెర్ ఈజ్ నో రూమ్
there is no room for secrecy and hiding. When the time comes, ordinary men and women dash. ఓకే, మనకు అది తెలియనప్పుడు కొద్ది గ్యాప్ ఇద్దాం. జవహర్ లాల్ నెహ్రూ డిస్లైక్స్. సో తను ఏమి ఇష్టపడు, ఉపన్యాసాలను ఇష్టపడాడు. అండ్ అకార్డింగ్ టు నెహ్రూ, ఇఫ్ వీ ఆర్ టు బీ ఇండియన్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్, వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు, అంటే నెహ్రూ ప్రకారంగా ఒకవేళ మనం ఇండియాస్ ఫ్రీడమ్ సోల్జర్స్ అయినట్టయితే ఏం చేయొచ్చు, సో వీ హ్యావ్ టు ఇన్స్పైర్ టు డూ గ్రేట్ డీడ్స్. గ్రేట్ లీడర్స్ కెన్ ఓకే వన్ సెకండ్ ఇక్కడ లిటిల్ మిస్టేక్ అయింది. ఎస్, దొరికిపోయింది. ఏంటి అంటే ద మెసేజ్ ఆఫ్ బాపూజీ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ మెన్ అండ్ ఉమెన్. జవహర్ లాల్ నెహ్రూ సేస్ దట్ ఇన్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్ దెర్ ఈస్ నో room for secrecy and hiding. When the time comes, ordinary men and women become interested in a great cause. Jawaharlal Nehru disliked sermonizing and dealing out. According to Nehru, if we are to be Indian soldiers of freedom, we have to respect India's honor. And great leaders can ఇన్స్పైర్ పీపుల్ టు డూ గ్రేట్ డీడ్స్. ఇప్పుడు అర్థమైందా? సో జస్ట్ క్లమ్సీ రావడం వల్ల జస్ట్ నాకు కూడా కన్ఫ్యూజ్ అయిందనమాట. సో నౌ రైట్ ద సెంటెన్సెస్. సో ఇప్పుడు మనం మ్యాచ్ చేసినటువంటి సెంటెన్సెస్ అంతా కూడా ఒక ఫుల్ ఫామ్గా ఇక్కడ అంతా మర్జ్ చేసి రాయాలన్నమాట. ఏ అండ్ బీని మ్యాచ్ చేసాం కదా మనం ఇప్పుడు. సో ఆ మ్యాచింగ్ చేసినటువంటి మర్జ్ సెంటెన్స్ని మనం ఇక్కడ కింద రాయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 3. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. unafraid and unruffled. These are opposite words for afraid and ruffled respectively. Such words or phrases which give opposite meanings are called antonyms. Here are some other antonyms for you. ఓకే, సో ఇందాక మనకు లెసన్లో అన్అఫ్రైడ్ అన్రఫుల్డ్ వచ్చాయి. ఐ థింక్ లెటర్లో లాస్ట్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అంటే ఇవే, అన్అఫ్రైడ్ అన్రఫుల్డ్. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. దేనికి ఆపోజిట్ వర్డ్స్ అంటే అఫ్రైడ్కు ఆపోజిట్ వర్డ్ అన్అఫ్రైడ్, అన్రఫుల్డ్కి వచ్చేసి రఫుల్డ్ అనమాట. సో ఈ రెండు కూడా మనకు ఆపోజిట్ మీనింగ్స్ ఇస్తాయి. వీటినే మనం యాంటోనిమ్స్ అంటాం. సో ఇటువంటి ఆపోజిట్ వర్డ్స్, ఇటువంటి వర్డ్స్నే మనం యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు, చూద్దాం. ట్రూత్, అన్ట్రూత్ లేదా లై అబద్ధం. లైట్, లైట్కి ఆపోజిట్ డార్క్. బ్రేవ్ ధైర్యం. టిమిడ్ పిరికితనం. నెవర్ ఆల్వేస్. నెవర్ ఆల్వేస్ ఎల్లప్పుడూ. ఓకే, నౌ కలెక్ట్ ద యాంటోనిమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యువర్ టీచర్ విల్ హెల్ప్ యూ. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటికి యాంటోనిమ్స్ రాయాలంట. గ్రేట్, అన్గ్రేట్. ఓకే, వైజ్. వైజ్ అంటే ఏంటి? తెలివిగా ఉండడం అన్నమాట. అండ్ అన్వైజ్. ఫార్చునేట్ అంటే లక్కీ. అన్ఫార్చునేట్ లేదా అన్లక్కీ, ఈ విధంగా రాయొచ్చు. బట్ అన్ఫార్చునేట్ పర్ఫెక్ట్గా అయితే. రైట్, రాంగ్. లిటిల్, మోర్. డిస్లైక్, లైక్. ఈజీ, అన్ఈజీ రాయొచ్చు, లేదంటే డిఫికల్టీ రాయొచ్చు. హైడ్, అన్హైడ్. ఫ్రెండ్స్, ఎనిమీస్. అన్వర్తీ, వర్తీ. ఓకే, ఆర్ యూ క్లియర్ నౌ? సో ఈ విధంగా అన్నమాట. అండ్ రిమైనింగ్ లెసన్ని మనం గ్రామర్ పార్ట్ని మనం బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నా. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడే వితిన్ సమ్ డేస్లోనే నేను మీకు రిప్లై ఇస్తాను. సమ్ డేస్ అని లేదు, జస్ట్ 3-4 డేస్లో నేను రిప్లై ఇస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.